వెల్కమ్ టు సిఓ డెస్క్. ఇవాటి మన సిఓ డెస్క్ టాపిక్ వెలుగుమట్ల పేదల బతుకుల్లో చీకట్లు నింపిన రాక్షసులు ఎవరు. ఖమ్మం నగరానికి కూతవేటి దూరంలో ఉన్న ప్రాంతం ఇది. నగర విస్తీర్ణంతో ఆ ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కరొచ్చాయి. దీంతో అక్కడున్న భూదాన్ భూములపై పెద్దల కళ్ళు పడ్డాయి. అంతే, రాత్రికి రాత్రే పోలీసులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. ఒక్కో ఇంటికి 10 నుంచి 20 మంది పోలీసులు వచ్చి ఇంట్లో వాళ్ళని బలవంతంగా బయటికి లాక్కెళ్లారు. తెల్లవారేలోగా 30 ఎకరాల్లోని వందలాది ఇండ్లను నేలమట్టం చేశారు. రజాకారుల కంటే దారుణంగా ప్రవర్తించారు. బ్రిటిష్ వాళ్ళ కంటే అన్యాయంగా దాడులకు పాల్పడ్డారు. పేదలను కట్టుబట్టలతో రోడ్డుకి ఇచ్చారు. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా పేదలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ? చింతకి వెలుగుమట్ల పేదల బతుకుల్లో చీకట్లు నింపిన రాక్షసులు ఎవరు? అవును, పేదలకు నిలవనీడ లేకుండా చేసిన వారిని రాక్షసులు అనగా ఇంకేమంటాం? చంటి పిల్లలు, ముసలి వాళ్ళని కూడా చూడకుండా రోడ్డుకి ఇడ్చిన వారిని ఏమని పిలుస్తాం? విల్లాలు, పెద్ద పెద్ద భవంతుల మధ్య పేదలు ఇండ్లే ఉండకూడదా? గుడిసెలు కనిపిస్తే మీకు నాముష? అలాంటప్పుడు పేదలందరికీ ఇల్లు కట్టించండి, ఎవరు కాదంటారు? ఎప్పుడో 20 ఏళ్ల నుంచి అక్కడే నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటున్న పేదలను రాత్రికి రాత్రే ఎలా ఖాళీ చేయిస్తారు? ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు స్వరాష్ట్రంలో విలువే లేదా? అసలు ఈ దారుణాల వెనుక ఎవరున్నారు? ఖమ్మం జిల్లాకు చెందిన 2 మంత్రులు దీని వెనుక ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వైపే అందరి వేళ్ళు కనిపిస్తున్నాయి. బాధితుల నోటి వెంట కూడా వీరి పేర్లే వినిపిస్తున్నాయి. నిజంగానే ఈ కూల్చివేతల వెనుక వారు ఉన్నారా? యావత్ తెలంగాణ సమాజం అడుగుతున్న ప్రశ్న ఇది. ఉమ్మడి జిల్లాలో 9 సీట్లను మీకు ఇస్తే మీ ప్రభుత్వం మా ఇల్లు కూలగొడుతుందా అని పేదలు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. వారికి ఎవరు సమాధానం చెప్తారు? పెద్దల రాక్షస క్రీడల్లో పేదలు బలి కావాల్సిందేనా? డబ్బులు లేనివాడు ఈ భూమి మీద బతకడానికే వీల్లేదా? 100 ఎకరాలున్న భూస్వాములు 1000 ఏళ్ళు బతుకుతారని ఏ దేవుడైనా చెప్పాడా? ఈ భూమి మీద ఎవరు శాశ్వతంగా ఉండడానికి రాలేదు. కానీ ఉన్న ఆ కాస్తన్ని రోజులు మంచిగా ఉంటే చాలు. ఇప్పుడు వెలుగుమట్ల పేదలు కూడా ఇదే నినాదం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న తమను రోడ్లపైకి ఈడ్చారని, నిలువ నీడ లేకుండా చేశారని రోజుల తరబడి ఏడుస్తూనే ఉన్నారు. పేదల కన్నింటికి ఎవరు సమాధానం చెప్తారు? మంత్రులపై వస్తున్న ఆరోపణలు నిజమో కాదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. రికార్డుల్లో ఉన్న 62 ఎకరాల భూదాన భూముల్లో ఇప్పటికే 32 ఎకరాలు బడాబాబుల చేతుల్లో ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా పేదల నివాసాలనే బుల్డోజర్లతో కూల్చివేయడం ఎంతవరకు సమంజసం? అంటే పెద్దల జోలికి వెళ్లేందుకు ప్రభుత్వానికి ధైర్యం చాలటం లేదా? లేక అటువైపు వెళ్లేందుకు బుల్డోజర్లకు దారి దొరకడం లేదా? ఆచార్య వినోబా భావే భూదాన ఉద్యమ స్ఫూర్తితో 1953లో కాలువ రాజా రామారావు అనే వ్యక్తి ఖమ్మం సమీపంలోని వెలుగుమట్లలో 62.7 ఎకరాలను ప్రభుత్వానికి దానంగా ఇచ్చారు. కాలక్రమేణా ఆ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఇందులో ఇప్పటికే 32 ఎకరాల వరకు బడా నాయకుల చేతుల్లోకి వెళ్ళినట్లు చెబుతున్నారు. మిగిలిన 30 ఎకరాల్లో పేదలు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. ఇందుకోసం వందల మంది పేదలు స్థానిక నాయకులకు లక్షలు ముట్ట చెప్పారు. ఆ పేదలపైనే ఇప్పుడు ప్రభుత్వం ప్రతాపం చూపించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వేలాది మంది పోలీసుల పహారాతో బుల్డోజర్లు దూసుకువచ్చి ఆ ఇండ్లను కూల్చివేసింది. స్వతంత్ర భారతదేశంలో పేదలకు ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఇది. అసలు ఈ కూల్చివేతలు ఎందుకు జరిగాయి? ఈ దారుణం వెనుక ఎవరున్నారు? ఇందులో దిగ్భ్రాంతికర విషయాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. వెలుగుమట్ల భూములకు సమీపంలో భారీ విల్లాలతో కూడిన నిర్మాణాలు, పెద్ద పెద్ద భవంతులు, విలాసవంతమైన వెంచర్లు ఏర్పాటయ్యాయి. దీంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వీటికి సమీపంలో పేదల ఇండ్లు ఉండడం కొందరికి కంటగింపుగా మారిందట. భూధార యజ్ఞ బోర్డు సూచనల మేరకే కూల్చివేతలు చేపట్టామని అధికారులు చెబుతున్నా
32 ఎకరాలపై వాలిన గద్దలను విడిచిపెట్టి మరో 30 ఎకరాల్లో పేదలు నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేయడం ఏంటనేదే మా ప్రశ్న. నిజంగానే భూదాన యజ్ఞ బోర్డు మాటలు వినేవారైతే మిగిలిన 32 ఎకరాల జోలికి ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే అక్కడుంది పెద్దలు, కంటి సైగతో ప్రభుత్వాన్ని శాసించగలిగిన శక్తి వాళ్ళు ఉన్నవాళ్ళు. అందుకే అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇంత జరిగాక ప్రభుత్వం స్పందించింది. జిల్లా మంత్రి పొంగులేటి ఖమ్మంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక్కడున్న పేదలంతా డబ్బులు పెట్టి ఈ ప్లాట్లను కొన్నారని ఆయనే చెబుతున్నారు. మరి ఆ పేదలకు అండగా నిలవాల్సింది ఇలాగేనా? గత ప్రభుత్వంలో తప్పులు జరిగాయని చెబుతున్నారు కదా, మరి మీ ప్రభుత్వంలోనైనా పేదలకు న్యాయం చేయొచ్చు కదా. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మొత్తం 62 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకొని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలి. అప్పుడే వారి కన్నింటిని మనం తుడిచినట్లు అవుతుంది, వారి నిలువ నీడ కల్పించినట్లు అవుతుంది. లేదంటే మీరెన్ని చెప్పినా వారి కోపాలు తగ్గవు, శాపాలు ఆగవు. ఈ విషయంలో సీఎం కూడా స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి CEO డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.